నాకు రోజాకి పెళ్ళయిందన్న విషయం అందరికీ తెలియాలంటే మామ్ రిసెప్షన్ చేయాలి. నాకు రోజాకి రిసెప్షన్ చెయ్యి మామ్ అని అరుణ్ రమాదేవిని అడిగి ఉంటాడు. తర్వాత రమాదేవి, రోజా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నీకు రిసెప్షన్ చేయాలా? నువ్వు నా కోడలివని అందరికీ పరిచయం అయ్యేలా నేను రిసెప్షన్ చేయాలా? నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నేను నీకు రిసెప్షన్ చేయటం ఏంటి అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. అంటే నేను నీ ఇంటి కోడల్ని, నీ కోడలినని అందరికీ తెలియాలి, నాకు ఒక గుర్తింపు కావాలంటే మరి రిసెప్షన్ చేయాల్సిందే కదా అని రోజా అంటుంది. వెంటనే రమాదేవి రోజా చెంప పగలగొడుతుంది. రిసెప్షన్ లేదు, ఏమీ లేదు, ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు మాట్లాడతావు అని తిట్టేసి వెళ్తుంది. రమాదేవి, నువ్వు నన్నే కొట్టావు కదా, చూడు నీ సంగతి నేను చెప్తాను అని రోజా అనుకుంటూ ఉంటుంది. చామంతి రమాదేవి కోసం జ్యూస్ తయారు చేస్తూ ఉంటుంది. ఇది ఆ రమాదేవి కోసమే కదా జ్యూస్ తయారు చేస్తున్నావు, ఇప్పుడు చూడు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని రమాదేవి తాగే ఆ జ్యూస్లో ఏదో విషం కెమికల్ పౌడర్ని రోజా కలిపేసి ఉంటుంది. ఇదేది తెలియని చామంతి ఆ జ్యూస్ని తీసుకువెళ్ళి రమాదేవికి ఇస్తుంది. దాంతో రమాదేవి విషయం కలిసిన ఆ జ్యూస్ని తాగేస్తుంది. అలా తాగగానే రమాదేవికి కళ్ళు తిరగడం, రక్తపు వాంతులు అవుతూ ఉంటాయి. అలా రమాదేవి రక్తపు వాంతులు చేసుకుంటూ ఉంటే రమ అంటూ హర్ష తన దోసిల్ని పట్టి మరీ వామిటింగ్ చేయించుకుంటూ ఉంటాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. రమాదేవికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం మొదలు పెట్టేస్తారు. అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని రోజా ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. ఆవిడ తిన్న ఫుడ్లో విషం కలిసింది, ఫుడ్ పాయిజన్ అయ్యింది, అందుకే అలా రక్తపు వాంతులు అయ్యాయి. ఆవిడ తిన్న ఫుడ్లో ఎవరో విషం కలిపారు, అందుకే ఇలా జరిగింది అని డాక్టర్ చెప్తూ ఉండటంతో ఏంటి రమ తిన్న ఫుడ్లో విషం కలిసిందా అని హర్ష, ప్రేమ్, అరుణ్ షాకింగ్గా వింటూ ఉంటారు. ఇదంతా నేనే కదా చేసింది, మరి నాతో పెట్టుకుంటే రమాదేవిని ఎలా ఒక ఆట ఆడుకున్నానో అర్థమవుతోందా? రమాదేవి ఇదంతా నా పనే అని రోజా అనుకుంటూ ఉంటే చామిక్ కూడా రోజాపై డౌట్ వచ్చేస్తుంది. ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్పడంతో ప్రేమ్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు.